హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్నాక్ చూపించబోతున్నాను. మేము ఉండే ఊరు మార్కాపూర్ స్పెషల్ అండి. అప్పడం మసాలా చేయడం చాలా ఈజీ, చాలా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు తెల్ల గోధుమ పిండి, అదేనండి పూరి పిండి అంటారు కదా, అది వేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి. మనం చపాతీకి చేసుకునే పిండిలాగా అస్సలు కలపకూడదు, అప్పుడు పూరీలు మెత్తగా వస్తాయి. సో చాలా గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ చూసుకుంటూ తీసుకోండి. ఇలా పిండిని మొత్తం కలుపుకోవాలి. వీడియోలో నేను చూపించినంత గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనం కలుపుకున్న పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని రౌండ్గా ఇట్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పడాలను ఒత్తుకోవడానికి మనం ఒక న్యూస్ పేపర్ని పరుచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్లో నుంచి ఒక చపాతీ ఉండని తీసుకొని వాటిని గోధుమ పిండిలో డిప్ చేసి వీడియోలో నేను చూపించిన విధంగా కొద్దిగా పిండి చల్లుకుంటూ మీకు ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలండి. మనము న్యూస్ పేపర్ తీసుకోవడం వల్ల అప్పడాలు అంటుకోకుండా ఈజీగా వస్తాయి. మనకు అప్పడాలు ఒత్తుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన అప్పడాలు ఒత్తుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇనుప కడాయిని తీసుకొని అందులో అప్పడాలు మునిగేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న ఈ అప్పడాలని ఆయిల్లో వేసి బాగా గరిటెతో ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. అప్పడము 2 వైపులా ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అప్పడాలన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మినిమం 1/2 అవర్ టు 1 అవర్ వీటిని చల్లారబెట్టుకుంటే ఈ అప్పడాలు క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు తీసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న టమోటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బియ్యపిండి కారాలు కొన్ని వేసుకోవాలి. శనగపిండి కారాలు అయితే మెత్తగా అయిపోతాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. నెయ్యి కూడా 2 నుంచి 3 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని చేతితో బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతటిని అప్పడం మీద పెట్టుకొని తింటే వారవ్వా అనాల్సిందే అండి.